Ganga Goy. Oh, ya, hoy. Un eloto. Ganga Goy. Oh, ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a star. Ya, hoy. Un eloto. దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లిక్కర్ స్కామ్ లో భాగంగా ఉదయం నుంచి దాదాపుగా 10 గంటలకు పైగా మలిసి కవితను ఈడీ విచారిస్తుంది. అటు కవిత ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈడీ కార్యాలయానికి వైద్య బృందం చేరుకుంది. వైద్యుల బృందంలో మహిళా వైద్యురాలు కూడా ఉన్నారు. దీంతో పాటుగా ఈడీ కార్యాలయానికి పోలీసుల ఎస్కాట్ వాహనం కూడా చేరుకుంది. అటు కాసేపటి క్రితమే కవిత లీగల్ టీం కూడా ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. ఇందా నుంచి చాలా ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం దీని మీద చాలా ఫోకస్గా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి విషయ సమాచారం ఉంది అంటే, ముందుగా కవితకు సంబంధించి అమిత్ అరోరా ఏదైతే ఉందో తన రిమాండ్ రిపోర్ట్లోనే కవిత పేరు ఫస్ట్ టైం ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు వారిని ఎదురెదురుగా పెట్టి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకి తెలుస్తుంది. దానికి సమాచారం ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఉదయం నుంచి కూడా కవితకు సంబంధించినటువంటి ఈడీ విచారణలో కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఈ రోజు అరుణ్ రామచంద్ర పిల్లైకి సంబంధించినటువంటి ఇద్దరితో అంటే కవిత అండ్ అరుణ్ రామచంద్ర పిల్లై ఇద్దరిని కూడా విచారిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనీష్ సిసోడియాకి మనీష్ సిసోడియాతో కూడా విచారించడం జరిగింది. ఆ తదనంతరం కూడా ఇప్పుడు మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా అమిత్ షా కి సంబంధించినటువంటి కూడా విచారణ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతుంది. అయితే ఈ ముగ్గురు కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా ఈడీకి సంబంధించినటువంటి విచారణలో లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులను మనం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. దాదాపుగా కూడా 10:30 గంటలు దాటుతా ఉంది. దాదాపు ఇప్పటికీ సమయం 9 దాటి వస్తా ఉంది. ఉదయం 10:30 నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా కవితకు సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సాయంత్రం సమయాల్లో మనం చూసుకుంటే కొంత హైటెన్షన్ వాతావరణం కూడా క్రియేట్ అయింది. 10:30 సాయంత్రం సమయాలలో కొంత వైద్య బృందం కూడా పెద్ద ఎత్తున ఇటు ఈడీ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ అందులో ఒక మహిళా డాక్టర్ ఉండడం కొంత కవిత అరెస్ట్ అవుతుంది అన్నటువంటి అంశాలు సూచించేటువంటి సిచ్యువేషన్స్ కనపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా కవితకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంది. ఇందులో దాదాపు 10:30 గంటల నుంచి కూడా అనేక విషయాలను కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే క్లియర్ గా కూడా మనం చూస్తే రామచంద్ర పిల్లైకి సంబంధించి కవితను ఇద్దరిని కలిపి విచారించినటువంటి నేపథ్యంలో తదనంతరం కూడా మనీష్ సిసోడియాను అదే
అదే విధంగా కవితను కూడా కలిపి విచారించిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే వీళ్ళందరూ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింక్ గా ఉన్నాయా నాన్ సింక్ గా ఉన్నాయా అనేటువంటి అంశాలపైన కూడా తెలుస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఈడీ అడుగుతున్నటువంటి మొత్తం ప్రశ్నలకు సంబంధించి కవిత ఎటువంటి ఆన్సర్స్ చేస్తా ఉంది, మొదటి నుంచి కూడా కవితపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఎటువంటి సమాధానాలు చెప్పబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే ఈడీకి సంబంధిత విచారణ అనేది ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కవిత ఎటువంటి సమాధానాలు చెప్తా ఉంది. దాంతో పాటుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా సౌత్ గ్రూప్స్ కి సంబంధించి 100 కోట్ల ఒప్పందానికి సంబంధించినటువంటి అంశంలో ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగింది, ఆప్ నేతలతో పాటుగా కవిత అండ్ రామచందర్ పిల్లై వీళ్ళందరూ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి అన్నటువంటి వాటిపైన కూడా ఆరోపణలు ఎదుర్పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. దీనిలో ప్రధానంగా చూస్తే మొన్న 11న జరిగినటువంటి విచారణలో కవితకు సంబంధించినటువంటి 10 ఫోన్ల డిస్మాండ్లింగ్ సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటుగా సౌత్ గ్రూప్ ఒప్పందాలన్నీ కూడా హైదరాబాద్ దాదాపుగా 10:30 గంటల పాటు సాగినట్టు తెలుస్తుంది. ఇప్పుడే కవిత బయటకు వచ్చిందని కూడా ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. తాజా సమాచారం రైట్. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. దాదాపుగా కూడా 10 గంటల 40 నిమిషాల సేపు కూడా కవితకు సంబంధించిన విచారణ కొనసాగింది. ఈ విచారణలో భాగంగా మనం ప్రధానంగా చూస్తే ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసుకుంటే కొంత విచారణలో భాగంగా ఇప్పుడు కవిత బయటకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు కవితకు సంబంధించిన ఈడీ విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో కవిత ఏ విషయాలు వెల్లడించింది అనేది కొంత ఆసక్తి రేపు పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాదాపుగా కూడా 10 గంటల 40 నిమిషాల సేపు ఇచ్చినటువంటి విచారణలో ఎటువంటి కీలక అంశాలు వెల్లడించింది. దాంతో పాటుగా అరుణ్ పిల్లైతో పాటుగా మనీష్ సిసోడియా అండ్ వీళ్ళందరికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఏ విధమైనటువంటి డీటెయిల్స్ కవిత అందజేశారు. అయితే కవిత ఇచ్చినటువంటి 10 గంటల 40 నిమిషాల స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. ఇప్పుడే కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మాత్రం ఆమెకు సంబంధించినటువంటి ఈడీ విచారణ అయితే మొత్తం కూడా అంటే అయిపోయింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ 10:30 గంటలలో ఏం జరిగింది, ఏ అంశాల మీద వెల్లడించారు, ఏ అంశాలపైన క్వశ్చనింగ్ చేశారు అనేది కూడా ఆసక్తిగా కనబడతా ఉంది. అయితే ప్రధానంగా చూస్తే ఆమెపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, సౌత్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ 10 గంటల 40 నిమిషాలలో ఏ అంశాలు ఆమెను ప్రధానంగా ప్రశ్నించారు. అయితే దాంతో పాటుగా రామచందర్ పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, సౌత్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, అదే విధంగా మనం చూస్తే ఈ 100 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో పర్సెంటేజ్ ఏదైతే 5% ఉన్నటువంటి స్కామ్ కి 5% ఉన్న పర్సెంటేజ్ ను 12% గా మార్చినటువంటి అంశాలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా ఆరా తీశారు అనేది కూడా కొంత ఆసక్తి
ఆసక్తి కనబడతా ఉంది. దాంతో పాటుగా కొన్ని విషయాలను చూసినప్పటికీ కూడా రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొన్ని విషయాలను కవితను ఆధారంగా తీసుకోవడం జరిగింది. అయితే దాంతో ప్రధానంగా చూస్తే సౌత్ గ్రూప్స్ లో కీలకంగా ఉన్నటువంటి కవితకు సంబంధించి కవితను మరి ఈ రోజు ఈ రోజు ఎలాంటి అంశాలపైన ప్రశ్నించారనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. అయితే మరొకసారి కూడా విచారణకు హాజరు కావాల్సింది అంటూ కూడా ఈడీ చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే ఈసారి ఇచ్చేటువంటి ఈడీ విచారణలో ఎటువంటి అంశాలు వెల్లడించబోతా ఉన్నారు, దాంతో పాటుగా ఇంకా కొన్ని ఏమైనా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా మోరోవర్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలంతా కూడా దాదాపు 12 మందికి జరిగినటువంటి విచారణ అని చెప్పుకోవాలి. అంటే ఇంక్లూడింగ్ కవితతో సహా 12 మందిని ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణలో భాగంగా ఇప్పుడు కవిత ఇచ్చినటువంటి ఆధారాలతో మరికొందరు కూడా ఎవరైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రేపు ఎంపీ మాగంటి శ్రీనివాసులు కూడా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే వీటన్ని ఆధారంగా కూడా కవితను మరొకసారి విచారించేటువంటి ఛాన్సెస్ కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. రాజశేఖర్, ఒకటి ప్రణయ్, ఇప్పుడు ఏమైనా ప్రెస్ మీట్ లో తను ఏమైనా దానికి సంబంధించి సమాచారం వెల్లడించే అవకాశం, ఎందుకంటే మొన్న కూడా ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. సో ఈ రోజు ఏమైనా ప్రెస్ మీట్ ఎదుర్కొని మాట్లాడి ఏమైనా దానికి మనకి మీడియాకి ఏమైనా సమాచారం ఉందా? ప్రస్తుతానికైతే మీడియా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఎటువంటి సమాచారాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కవిత ఈడీ విచారణ ముగిసిన అనంతరం కూడా నేరుగా బయటకు రావడం జరిగింది. అక్కడ మీడియా కూడా ఎటువంటి సమాధానాలు చెప్పేటువంటి ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. ముందుగా కవిత విచారణలో ముగిసిన అనంతరం కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో కొంత ముఖంలో ఆనందం తప్ప ఎటువంటి బాధ కావచ్చు, అదే విధంగా ఇన్ని గంటల విచారణకు సంబంధించి కూడా ఎటువంటిది మనకు కనిపించట్లేదని చెప్పుకోవాలి. స్పష్టంగా కూడా విచారణ పూర్తి స్థాయిలో విచారణ ముగింది. అంటే ఉదయం కూడా ఆమె వెళ్ళేటప్పుడు ధైర్యంగా కూడా లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ చూసాము. భర్త అనిల్ కుమార్ అక్కడ ఈడీ గేట్ వద్దకు తెచ్చి ఈడీ గేట్ వద్ద నుంచి కూడా నేరుగా లోపలికి పంపించేటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాము కూడా. అయితే ఈ నేపథ్యంలోనే కవితకు సంబంధించినటువంటి విచారణ కొంత కీలకలు తిరుగుతుంది అన్నటువంటి అనుకున్నాము. అయితే ఎటువంటి మలుపులు తిరగకుండా కూడా క్లియర్ గా సులభవంత అంటే ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పినట్టుగానే తన ఫేస్ మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీడియాకు ఏమైనా సమాధానం చెప్తుందా అని కూడా రైట్ ప్రణయ్ వినిపిస్తుందా? రైట్, ఇంకొకటి అంటే ఈరోజు ప్రయాణం అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అక్కడే స్టే చేసి రేపు బయలుదేరుతారు? దాని గురించి సమాచారం, ఎందుకంటే ఉదయం బయలుదేరినప్పుడు కూడా కేటీఆర్ వెళ్ళడం, భర్త కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో బయలుదేరుతారు, అక్కడే ఉంటారా ప్రణయ్? రైట్ ప్రణయ్, ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే గతంలో అంటే లాస్ట్ టైం ఏదైతే విచారణ ఎదుర్కొన్న సందర్భంలో కూడా కవిత వెంటనే బయలుదేరిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్రూ ఉన్నారో వాళ్ళందరితో పాటు ఈరోజు కేటీఆర్ వెళ్ళడం, అలాగే భర్త కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. నైట్ అక్కడే ఉంటారా? ఏదైతే కేసీఆర్ భవన్కి బయలుదేరుతున్నటువంటి మనకి సమాచారం ఉంది. సో అక్కడే ఉంటారా, లేకపోతే బయలుదేరే అవకాశం ఉందా? రైట్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా కూడా కవిత అక్కడే ఉంటారు అన్నటువంటి అంశాలు అయితే కనబడుతున్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ భవన్ వద్దకైతే భారీగా ఆమె వెళ్తున్నటువంటి బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు నైట్ మాత్రం అక్కడే బస చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. రేపు ఉదయం సమయంలో నేరుగా కూడా హైదరాబాద్ కి బయలుదేరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరోవైపు చూస్తే ఇప్పుడైతే ఈడీ కార్యాలయం నుంచి కూడా నేరుగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి అయితే వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. నేరుగా అక్కడ భర్త ఉన్నారు, అదేవిధంగా కేటీఆర్ తో పాటుగా తలసాని శ్రీనివాస్, మనం చూసుకుంటే అక్కడ శ్రీనివాస్ గౌడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో రేపు ఉదయం సమయంలో బయలుదేరేందుకు ఛాన్సెస్ ఉన్నాయి అనేది మాత్రం తెలుస్తా ఉంది. రేపు ఉదయం సమయంలో ఢిల్లీ వేదికగా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఏదైనా దిశానిర్దేశం చేస్తుంటే దానిపైన కూడా క్లియర్ గా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి అయితే ప్రస్తుతం ఈడీ కార్యాలయం నుంచి నేరుగా కూడా కవిత వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మీటింగ్లు పెట్టే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా రేపు ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ రోజు అంటే ఇప్పుడు ఏదైతే ఈ విచారణకు సంబంధించి కానీ ఏమైనా ఏదైతే ఈ విచారణలో ప్రధానంగా పాల్గొన్న మనీష్ సిసోడియా కానీ లేకపోతే అమిత్ అరోరా కానీ అంటే వీళ్ళకి సంబంధించి రిమాండ్ కూడా పొడిగించినటువంటి సందర్భం అంటే ముఖ్యంగా మనీష్ సిసోడియాకి సంబంధించి సో రామచంద్ర పిల్లకి కానీ సో వీళ్ళతో మళ్ళీ తర్వాత ఏదైతే విచారించబోతున్నారు అన్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ మరొకసారి క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఈ రోజు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో దాన్ని సరిపోల్చుకుంటూ మళ్ళీ ఎలాగ విచారించాలన్నది ఒక సంసిద్ధం చేసుకుని మళ్ళీ ఈడీ విచారించే అవకాశం ఉందంటారు.
ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకంటే వీళ్ళందరి యొక్క ప్రశ్నలు ఏవైతే ఇప్పుడు ఈడీ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పినటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళందరి సమక్షంలో కూడా మరొకసారి విచారించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. క్రాస్ ఎగ్జామింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయి, ఈడీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి సమాధానానికి క్రాస్ ఎగ్జామింగ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. క్రాస్ ఎగ్జామింగ్ ద్వారానే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు మాగంటికి సంబంధించిన విచారణలో భాగంగా కూడా వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ తో పాటుగా రేపు మాగంటి శ్రీనివాస్ ఏం చెప్తున్నారు అనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అంశాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళందరూ చెప్పినటువంటి ఆన్సర్స్ తో పాటుగా ఇందులోకి వస్తున్నటువంటి కొత్త వ్యక్తులకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా క్లియర్ గా చెక్ చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే క్లియర్ గా కూడా ఇందులో మెన్షన్ చేసినటువంటి ఈడీ అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకి ప్రతి సమాధానం ఇస్తున్నటువంటి ప్రతి సమాధానాన్ని కూడా ఈడీ రికార్డ్ చేస్తూ ఉంది. అయితే రికార్డ్ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి సమయంలో ఎవరెవరు ఏ ఆన్సర్స్ చెప్తా ఉన్నారు, ఎవరెవరు ఏ సమాధానాలు చెప్తా ఉన్నారు, ప్రతి ఈడీ అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే అభ్యూహాలను మోపుతున్నారో వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వీళ్ళు ఆన్సర్ చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా ఆన్సర్ చేస్తా ఉన్నారు, దాంతో పాటుగా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి సమాధానం ఒకేలా ఉందా లేదా అన్నటువంటి అంశాల్లో కూడా క్లియర్ గా చెక్ చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఈ రోజు మనం చూసుకుంటే అరుణ్ పిల్లయ్యతో పాటుగా మనీష్ సిసోడియా అంటే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో వారిద్దరికి సంబంధించిన ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా క్లియర్ గా చర్చ చేసేటువంటి అవకాశాలు క్లియర్ గా కవిత ఇస్తున్నటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ అన్నిటికీ సంబంధించి ప్రతిదీ రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా సాక్ష్యాలుగా తీసుకునేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు కవిత ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క సమాధానాన్ని కూడా ఈడీ అడిగేస్తున్నటువంటి ప్రతి ఒక్క సమాధానం అంటే ప్రశ్నను కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాతే ఈ కేసు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి ఈడీ అడుగుతున్నటువంటి అంశాల్లో ప్రధానంగా సౌత్ గ్రూప్స్ కి సంబంధించిన కవిత విషయానికి చూస్తే సౌత్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి విషయంతో పాటుగా 100 కోట్ల రూపాయల ఒప్పందానికి సంబంధించినటువంటి విషయాలు క్లియర్ గా అడుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.